మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావగారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ కు ముందు. నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడి రేటు మరో 25,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావగారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదాం నాన్న. వెళ్ళిపోదానన్నా, అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి వాటర్ లాటి ఉంది. లాఠీయా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్టనన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా, అప్పుడు లాటితో మీ ఇద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు శోభన గదిలో పంపిస్తారు. గదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందు భోజనం వడ్డిస్తారు. వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాళి కట్టేస్తాడు, నేను దీవించేస్తాను. పదరా వెళ్ళి కట్టు. మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్రామి సుభగే. అమ్మా, నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది, కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడకండి బాబాయ్ గారు, మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇదిగో. హలో మాస్టారు. ఏంటి మాస్టర్? ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది, ఇద్దామని. ఫోటోలా? ఏంటి? ఆ అమ్మాయికి మీరేమవుతారు? తాళి కట్టే ముగ్గుడిని అవుతాను. కట్టకపోతే మొంతలో పెరిగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు? అమ్మాయికి అంతేగా ఇటీ. రే ఓపిగా, అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే ఏమండే, మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి, లాభం లేదండి. దీనికి వెంటనే బురద చుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద చాట? ఇది ఎవరు అనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్య బాబు, ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొట్టేశారు? ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కన్సెంట్రా ఎదవా, బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉందో చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సదియ్య డప్పు కొడితే ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలో సందమామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెడుతుందిరా. మరి అదేనండి లవ్ అంటేనే, ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే, దీన్ని ఎలాగోలో మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి, ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి. మరి అదండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో, 300 ఎట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా? భోజనం బాబు, ధర్మం చేయండి బాబు. కళ్ళు లేని భోజనం బాబు, ధర్మం చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. కళ్ళు లేని బొడ్డు మీద బంగారులా పొద్దు నుంచి దుప్పుతున్నావు, పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందంటవా? గ్యారెంటీగా వచ్చిందండి బాబు. ఏండి, నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చదువుకోండి, నేను ఈ ఎంపీని చదువుకోతానండి. ఎలా కనపడతా చూస్తాను, వెళ్ళండి. వచ్చిన సల్లకొండలో ఎన్నముద్ద ఇక్కడున్నావా? ఏంటమ్మా, ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే మొన్న వీపుకోకి పారిపోయాడన్నయ్య. అంత పని చేశాడా? ఏడి, ఎక్కడ వాడు? బాబు కొట్టేశా, 600 కొట్టేశా. వద్దిందా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా బయటకు లాగాడన్నయ్య. ఎంత ధైర్యం రా నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సబ్బెళ్ళా ఎందుకు? బెలూన్ పగల కొట్టారు కదండి. నాకు సబ్బు బిల్లిస్తావా నిన్ను?
అయ్యి బాబు ఏం దొరకడం బాబు వదిలి గారు అనుకుని అత్తుకో వదిన పిడత మీద ఉడతలు ఆ పక్కాడెవడరా బావ అయి ఉంటాడండి అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను అన్నయ్య ఉండొచ్చు అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకో సరే పదండి. వదిలి గారు వెళ్ళిపోతున్నారు పాలే పదం పదండి అయ్యి బాబోయ్ నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను దాన్ని కాదు వెనకలరా అదండి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది ఆ చీర నీ ఒంటికి బాగా నప్పింది తీసేసుకో ఏయ్, ఎవడే ఆ కళ్ళజోడు? మొన్న పెళ్లిలో తగిలేడే ఓ గొప్పలే. ఏంట్రా మనం వేసేది కొసకొసలాడుతున్నట్టున్నారు లేడీస్ కదండి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి ఏయ్, ఇదెలా ఉంది? సూపర్ అండి బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో మంచి మొత్తగా ఉంది అదెందుకు? ఆ రాయకలు కూడా మరి పలసగా ఉంది దీంతో లోబడి కొట్టించుకో ఒళ్ళు కనపడదు ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవతి చేసుకుంటుందా గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో 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 ఎవరు నువ్వు? నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాణ్ణి. ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. నీ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తాను. ఏయ్, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో మీ తలలు తెగిపోతాయి. వెళ్ళండి. అదే నిన్నెవ్వరూ రక్షించారు. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లనదిలే. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు వెయ్యి. నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? చాల్తీ లేచిపోతాయి. నా తొడంతా లేవు నన్నే బెదిరిస్తావా? ఆగండి బాబు ఏంటండి ఇదేదో స్టెయిన్ అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళు ఎవరండి బాబు? అయ్యి బాబు డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారిదండి. అబ్బాయి గారు అబ్బాయి గారు మా అబ్బాయి గారండి. ఇంకా మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి.
పదెళ్దాం. ఏది కానీ గేదె ఈనిందని ఇప్పుడు తగులుందేంటి వర్షం, ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదే. రా చలిగా పంపడుతుంది రా.